ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈ వారం 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చినాయి. వాటికి సమాధానం చెప్పుకొని ముందుకు వెళ్దాం. Please explain what the Vedas are, their importance and their classification. వేదములు అనేవి 4 వేదములు ఉంటాయి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము అని. అయితే ఈ వేదాలలో పూర్వకాండ అంటే మొదటి భాగం కర్మకాండ అంటారు. కర్మకాండ అంటే మామూలుగా యజ్ఞయాగాదులు, పూజలు, అట్లాంటివన్నీ, వాటికి కావలసిన మంత్రాలు, అవి చేయించే విధానాలు, అట్లాంటివన్నీ ఉండేదాన్ని కర్మకాండ అని అంటారు. ఆ తర్వాత ఉత్తరకాండ అంటే దాని తర్వాత భాగం, దాన్ని జ్ఞానకాండ అంటారు. అంటే అదంతా జ్ఞానానికి సంబంధించినది. అది ఈ జ్ఞానకాండ అంటే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు వేదాలలో వేదాల చివరి ఉంటాయి. వేదాంతం అంటే కూడా అదే, ఉపనిషత్తులన్నీ చివరిలో ఉంటాయి కాబట్టి వేదాంతం అని అంటారు. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ 108 ఉపనిషత్తులలో 10 ముఖ్యమైన ఉపనిషత్తులు ఉన్నాయి. 10 ఎందుకు ముఖ్యమైనవి అంటే ఆది శంకరాచార్యుల వారు ఆ 10ంటికి భాష్యం రాశారు గనక అవి ముఖ్యమైనవని తలంచి వాటికి భాష్యం రాశారు గనక ఆ 10 ముఖ్యమైన ఉపనిషత్తులు అని అన్నారు. సాధకుని పరమాత్మ సన్నిధిని చేర్చి నిలిపేది ఉపనిషత్తు. అంటే పరమాత్మ అంటే మనము ఉనికి, ఉండుట అనే అంశాన్ని పరమాత్మ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ పరమాత్మ సన్నిధికి చేర్చే దాన్ని ఉపనిషత్తులు అని అంటారు. ఈ ఉపనిషత్తులలో ఒక 20 ఉపనిషత్తులను శ్రీకృష్ణానంద మఠం వాళ్ళు తెలుగులో భాష్యంతో ప్రచురించారు. అవి ఎవరైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. ఫోన్ నెంబర్ అది నేను తర్వాత వాట్సాప్లో పంపిస్తాను. దాని ద్వారా పంపించవచ్చు, తెప్పించుకోవచ్చు. ఆ తర్వాత 2వ ప్రశ్న దాంట్లోనే, ఆర్ దేర్ ఎనీ బుక్స్ లిటరేచర్ టు ఇంప్రూవ్ స్పిరిచువల్ నాలెడ్జ్? ఇఫ్ సో ప్లీజ్ గివ్ సమ్ రిఫరెన్సెస్ టు ద స్టడీ. ఇప్పుడు మామూలుగా ప్రస్థానత్రయం అని అంటారు. ప్రస్థానత్రయం అనేది ముఖ్యమైనవి. అంటే 3 ముఖ్యమైన భాగాలు. అవి ఏంటంటే, ఒకటి ఉపనిషత్తులు, 2వది భగవద్గీత, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు. ఈ 3ంటిని ప్రస్థానత్రయం అని అంటారు. ఇప్పుడు ఈ 10 ముఖ్యమైన ఉపనిషత్తులు ఏంటంటే ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్, తైత్రీయోపనిషత్, ఐతరేయోపనిషత్, బృహదారణ్యకోపనిషత్, ఛాందోగ్యోపనిషత్. ఇవి కాకుండా ఇంకా వేరే 10 ఉపనిషత్తులు కూడా తెలుగులో భాషంతో శ్రీకృష్ణానంద మఠంలో ప్రచురింపబడ్డావి. ఆ తర్వాత 21వ ప్రశ్న, ఇన్ హిందూయిజం దేర్ ఆర్ మెనీ గాడ్స్ అండ్ గాడెసెస్ who are worshipped according to various traditions. Why there are so many gods and goddesses? ఇంతమంది దేవతలు ఎందుకున్నారు అని అడుగుతున్నారు. మన ఆధ్యాత్మికమైన శాస్త్రములలో అంటే స్పిరిచువల్ లిటరేచర్లో అన్ని స్థాయిల వాళ్లకు సులభంగా అర్థం కావటానికి రకరకాలుగా ఉన్నాయి. హైయెస్ట్ లెవెల్లో అంటే ఇప్పుడు ఉపనిషత్తులు వేదముల్లో ఉండేవి. ఆ తర్వాత ఇతిహాసములు అంటారు. ఇతిహాసములు అంటే మహాభారతం, రామాయణం, ఇటువంటి వాటిని ఇతిహాసములు అని అంటారు. ఆ తర్వాత పురాణములు.
ఇంకా లోవర్ లెవెల్లో పురాణములు అని ఉంటాయి. సింపుల్ గా కథల్లాగా ఉంటాయి, కానీ వాటిలో కూడా చాలా తత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా పురాణాలు మోరల్ కండక్ట్, భక్తి, అసలు మొట్టమొదట కొంత భక్తి కలిగించటానికి అందరూ కూడా ఒక మోరల్ కండక్ట్ తోటి బిహేవ్ చేయటానికి, అంటే అట్లా మోరల్ గా జీవించటానికి, అంటే నీతిమంతులై జీవించటానికి అన్నట్టుగా దాంట్లో అట్లా ఏర్పాటు అవుతుంది. ఆ తర్వాత కొంత మందబుద్ధులకి పిక్చరైజ్ చేసి చూపించాయి. అంటే అది ఒక కథలాగా కొన్ని క్యారెక్టర్స్ లాగా చూపించి ఆ క్యారెక్టర్స్ యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే దాంట్లోంచి తత్వం వచ్చేటట్లుగా, చూడటానికి చాలా సింపుల్ గా కథల్లాగానే ఉంటాయి ఆ పురాణాలు, కానీ దాంట్లో క్యారెక్టర్స్ ని మనం గనక సరిగ్గా అర్థం చేసుకుంటే దాంట్లో చాలా తత్వపరమైన అర్థం ఉంటుంది. దాంట్లో చూపించిన దేవతలకు కూడా, దేవతల పేర్లకు తత్వార్థం ఉంటుంది, ఆ కథలకు కూడా తత్వార్థం ఉంటుంది. అసలు దేవ అన్న పదమే ఒక 10 లక్షణాలతో నిర్వచింపబడింది. ఇవన్నీ మనం తర్వాత కొంత సాధన చేసిన తర్వాత తెలుసుకుందాం వాటి గురించి. అప్పుడు తత్వపరంగా వాటి విలువ అంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు సామాన్యంగా రామాయణం అంటే రాముడు అక్కడ అడవులకు వెళ్ళాడు, అక్కడి నుంచి సీతను రావణాసురుడు ఎత్తుకుపోయాడు, అట్లా ఏదో సింపుల్ గా ఉంటుంది. కానీ దాంట్లో రాముడు ఎట్లా ప్రవర్తించాడు, ఏంటి, సీత ఎట్లా ప్రవర్తించింది, ఆ క్యారెక్టర్స్ అసలు ఎట్లా ఉన్నాయి అన్నది మనం నిశితంగా పరిశీలిస్తే దాంట్లో తత్వపరంగా చాలా గ్రహించాల్సింది ఉంటుంది. అది మనకి కొంతకాలం తర్వాత, కొంత సాధన చేసిన తర్వాత మనకు అర్థం అవుతుంది. అది తర్వాత విచ్ గాడ్ ఈజ్ సుప్రీం ఆఫ్ ఆల్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. సత్ లక్షణము ఇక్కడ అన్నిటికంటే పైన ఉన్నది పరమాత్మ అని, అదే సుప్రీం. సో ఆ పరమాత్మయే సుప్రీం. తర్వాత దాంట్లోనే ఇంకొక ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గాడ్ ఇన్ స్పిరిచువాలిటీ? ఈ కర్మకాండ అంతా కూడా చిత్తశుద్ధి కోసమే చెప్పబడింది. వివేక చూడమణిలో ఒక మంచి శ్లోకం ఉన్నది, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తుసిద్ధిర్ విచారేణ న కించిత్ కర్మకోటిభి. అంటే ఈ కర్మ అనేది చిత్తశుద్ధి కోసమే, అంతేగాని నతు వస్తూపలబ్ధయే అంటే వాస్తవమైన తత్వాన్ని తెలుసుకోవటానికి కాదు. వస్తుసిద్ధిర్ విచారేణ అంటే విచారణ చేత, కేవలం ఆధ్యాత్మికమైన విచారణ చేతనే ఆ నిజమైన తత్వం, శాశ్వత తత్వం అనేది మనకు తెలియబడుతుంది. నా కించిత్ కర్మకోటిభి అంటే కోటాను కోట్ల కర్మలు చేసినా గానీ ఆ విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ అనేది చేసుకోకుండా, ఇంట్రాస్పెక్షన్ అనేది చేసుకోకుండా జ్ఞానం అనేది రాదు. చిత్తశుద్ధి కొరకే, అంటే అంతఃకరణ శుద్ధి కొరకే కర్మకాండ చెప్పబడింది. కర్మలలో అనుష్ఠానం ముఖ్యం. అనుష్ఠానం అంటే ఇప్పుడు ఏదైనా ఒక యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా దానికి ఒక విధానం స్పెసిఫై చేసి ఉంటుంది. అది ఎట్లా చేయాలి అన్నది, ఎంత శుచిగా చేయాలనేది, ఒక నైవేద్యం తయారు చేయాలి భగవంతుడి కంటే దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది, ఒక పూలు అర్పించాలంటే దానికి మనం ఎంత జాగ్రత్తగా ఎట్లా చేయాలనేది, ఊరికే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద దొరికిన పూలు కోసుకొచ్చేసి అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టేయటం కాదు. వాడెవడో ఆల్రెడీ తయారు చేసిన మాలలు అవి ఉంటాయి, వాడెవడో ఆ దారం నోట్లో పెట్టుకొని ఇట్లా అని సూదిలోకి ఎక్కిస్తాడు, వాడి ఎంగిలంతా దానికి అంటుతుంది. అది తీసుకెళ్లి మనం భగవంతుడికి అర్పిస్తామా? మనకు ఆ సెన్స్ ఉందా? అట్లాంటివి మనం గ్రహిస్తున్నామా?
ఇట్లా ఎన్నో ఉంటాయి. మనం నిశితంగా పరిశీలిస్తే దాంట్లో చాలా ఉంటాయి చేయాల్సినవి. మనం నిజంగా భగవంతుడి మీద అంత గౌరవం ఉండి అట్లా మనం చేస్తున్నామా, లేకపోతే ఏదో ఒకటి చేసేయటమే ముఖ్యం అన్నట్టుగా చేసేస్తున్నామా అన్నది. అది కాకుండా మనం ఎట్లా శుచిగా ఉండాలి, ఎట్లా ప్రసాదం తయారు చేయాలి, ఎట్లా ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా ఎట్లా శుద్ధిగా ఉండాలి, వాటన్నిటికీ కూడా చాలా ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాలి. ఇదంతా కలిపి అనుష్ఠానం అంటారు. ఆ అనుష్ఠానంగా మనము చేస్తే అప్పుడు ఆ అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం. అక్కడ చెప్పుకున్నాము, ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇది అంతరేంద్రియం అన్నాం. దాన్ని అంతఃకరణం అని కూడా అంటారు. ఆ శుద్ధి అనేది జరుగుతుంది. పోయిన వారం మనం ఒక శ్లోకం చెప్పుకున్నాము, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని. అయితే బంధానికైనా మోక్షానికైనా మనసే కారణము అని అప్పుడు చాలా స్పష్టంగా విశదంగా చెప్పుకున్నాము. కనుక చిత్తశుద్ధియే ముఖ్యం. చిత్తశుద్ధి అంటే ఆ మనసు అనేది ఇప్పుడు సంస్కృతంలో దేనికది ఏది ప్రధానం అయితే అక్కడ అది చెప్తారు, తెలుగులో అయితే తెలివి అని చెప్తారు. అట్లా అక్కడ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవి వాటిలో ఏదో ఒకటి చెప్తారు. అవి శుద్ధి చేసుకోవటం. మనం అంతకుముందు ప్రవృత్తి గురించి చెప్పుకున్నాం, ప్రవృత్తి తర్వాత చెప్పుకున్నాము. అది ప్రవృత్తిని చైతన్యవంతం చేస్తారా వీటి ద్వారా, లేకపోతే నివృత్తిని చైతన్యవంతం అవుతుందా అన్నది. అది ఎట్లా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అది ఇక్కడ వస్తుంది. ఆ చిత్తశుద్ధిని చేసుకుంటేనే మనం ప్రవృత్తిని అధిగమించి నివృత్తి చేసుకోవాలి. అప్పుడు మోక్ష సాధన అనేది జరుగుతుంది. కాబట్టి కేవలం చిత్తశుద్ధి కొరకే అనుష్ఠానంతో పూజలు చేయాలి. ఆ తర్వాత అది చేసిన తర్వాత మనకు శుద్ధం అయితే శుద్ధం అవుతుంది. అయినప్పుడు నిరంతర ఆత్మ విచారణ చేతనే ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. అంటే నిరంతరంగా ఆత్మ విచారణ చేస్తూ మనం ఇప్పుడు ఏదైతే జ్ఞానం తెలుసుకుంటున్నామో ఆ జ్ఞానం ద్వారా ఆత్మ విచారణ చేసుకొని ఆ విచారణ ద్వారా మనము చేస్తూ ఉంటే నిరంతరంగా అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది సిద్ధిస్తుంది. అంతేగాని కోట్ల కొలది కర్మలు చేసినను ఆత్మస్వరూప సాక్షాత్కారం ఏమాత్రం కలగదు. కాబట్టి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. ఇనిషియల్ గా ఇది చేస్తే మనం శుద్ధం అవుతాము. శుద్ధం అయిన తర్వాత అప్పుడు ఇంకా విచారణ చేసుకుంటే అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. తర్వాత ఇంకో ప్రశ్న దాంట్లోనే, వీఆర్ బ్రాట్ అప్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇఫ్ యూ డూ దిస్ లైక్ ఫాస్టింగ్, స్పెసిఫిక్ పూజా, డొనేషన్స్ ఎట్సెట్రా, యూ విల్ గెట్ దిస్ లైక్ ఎ జాబ్, మ్యారేజ్ ఎట్సెట్రా. అయితే మనం కోరికలతోటి పూజలు చేయటం గురించి చెప్తున్నాడు. మనం ఇట్లాగే పైకి వచ్చాము అన్నట్టుగా, అంటే ఇట్లాగే పెంచారు మనల్ని. ఏదో ఒక ఉపవాసం చేయటము, పూజ చేయటము, లేకపోతే ఒక దేవుడికి ఇంత ఏదో సమర్పించటము చేస్తే దాని ద్వారా ఒక ఉద్యోగం వస్తుందో, పెళ్లి అవుతుందో, ఇట్లా ఏదో కోరికను కోరుకొని మనం ఒక పూజ చేస్తాం, ఒక నోము నోముకుంటాం, ఒక వ్రతం చేస్తాము, అట్లా ఏదో చేస్తే ఇది ఇస్తే అది అవుతుంది, ఇది ఇస్తే అది అవుతుంది అని అట్లా మనల్ని పెంచారు చిన్నప్పటి నుంచి అని అంటున్నాడు. అయితే అది ఎంత మాత్రం లాజికల్ అనేది కొద్దిగా ఆలోచించాలి మనం. మామూలుగా ఒక ఆలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి క్షేమ, స్థైర్య, విజయ, ఆయుర్, ఆరోగ్య ఇట్లా అన్ని తనకి కావాల్సిన మొత్తం అన్ని ఒక్క కొబ్బరికాయకే ఇవన్నీ కావాలా? అది ఎట్లాంటి బేరం? మరి దేవుడితోటి బేరాలు ఆడుతున్నప్పుడు కొంచెం అదన్నా ప్రాపర్ గా చేయాలి కదా. ఒక్క కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ కావాలంటే ఎట్లా వస్తాయి? కాబట్టి అవన్నీ అట్లా జరిగేవి కాదు. అది అసలు కోరికలతోటి పూజ చేయటం అనేది చాలా చాలా తప్పు.
పూజల వలన లౌకిక కోరికలు తీరవు. ఇప్పుడు లోకంలో చేస్తున్న పూజలు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేస్తున్న పూజలు ఎక్కడ శాస్త్రాల్లో ఉన్నవి కాదు. ఇక్కడికిక్కడే ఏవో కల్పించుకోని అవన్నీ చేసేస్తున్నారు. ఇది చేస్తే అది అయిపోతుంది, అది చేస్తే ఇది అయిపోతుంది అని. శాస్త్రాలలో ఉన్నది వేరు, వేదాలలో ఉన్నవి వేరు, మనం చేసేవి వేరు. కాబట్టి ఇట్లా ఏదో కోరిక పెట్టుకొని నేను ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది అంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఇప్పుడు మేధాలో టెండర్స్ సిస్టమ్ లో వస్తూ ఉంటాయి ఆర్డర్స్. ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ పార్టీస్ వెళ్ళి దేవుడికి నేను ఇది సమర్పిస్తాను, నాకు ఈ టెండర్ ఇప్పించు అని దేవుడిని అడిగారు అనుకోండి. ఇప్పుడు ఎవరికి ఇప్పించాలైనా? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇప్పించాలా? అవన్నీ లాజికల్ గానే అసలు సరి అయినవి కావు. అటువంటివి అవుతాయని ఆశ పెట్టుకోవటం, ఇదంతా కేవలం ఆశతోటి అట్లా ఏదో అనుకుంటూ ఏదో చేసేస్తుంటాడు గాని అవన్నీ నిజం కాదు, అవి ఎప్పటికీ జరగవు. అయినా గాని అది నెరవేరుతాయా నెరవేరవా అన్నది వేరే సంగతి. అసలు అధ్యాత్మ విద్యలో ఈ పూజలకు తావు లేదు, వీటితోటి మనకు సంబంధమే లేదు. ఒక సాధకుడిగా, మన ఆధ్యాత్మ విద్యలో సాధకుడిగా మనకు అటువంటి వాటితోటి సంబంధమే లేదు. వాటిని అసలు పట్టించుకోనేకూడదు. తర్వాత దాంట్లోనే 5వ ప్రశ్న, ఈజ్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? అంటే దేవుడు మనం ఇవన్నీ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అడుగుతున్నారు. ఆ దేవుడు ఎప్పుడు అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయడు, మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. తర్వాత, ఈజ్ గాడ్ గోయింగ్ టు గెట్ యాంగ్రీ ఇఫ్ వీ డోంట్ డూ దిస్? ఇవి చేయకపోతే దేవుడికి కోపం వస్తుందా అంటున్నాడు. దేవుడికి అట్లాంటి వాటి వల్ల కోపం రాదు, కానీ కొన్ని మనం చేస్తున్న తప్పుడు పనులు చేస్తే తప్పకుండా కోపం వస్తుంది. ఇప్పుడు వినాయక చవితిని మనం ఎంత దిగజార్చామంటే, వీధిన ఎక్కడ పడితే అక్కడ, ఏ మురిగుంటలోనో ఎక్కడ పడితే అక్కడ ఒక పందిరేయటం, అక్కడ వినాయకుడు బొమ్మ పెట్టడం, ఇది వినాయక చవితి మేమంతా చాలా ఉత్సవం చేసుకుంటున్నామని అనిపించుకోవటం. అక్కడేమో ఫైనల్ గా ఏం జరుగుతుంది? ఒక ఉత్సవం అంటారు, అక్కడ కొంతమంది కుర్రాళ్ళు చేరి వాళ్ళు తాగి తననాలు ఆడుతూ ఎగురుతూ ఉంటారు, సినిమా పాటలు పెడతారు. ఇదేమన్నా పూజన చేసే పద్ధతేనా అది? అట్లాంటివి చేస్తే తప్పకుండా కోపం వస్తుంది దేవుడికి. కాబట్టి ఎప్పుడైనా భక్తితోటి చేయాలి కానీ ఇట్లాంటి వెధవ పనులు చేయకూడదు. ఇంకో ప్రశ్న కూడా ఉంది, వాట్ రిలేషన్షిప్ షుడ్ వి మెయింటైన్ విత్ గాడ్? దేవుడితోటి మనకు ఎటువంటి రిలేషన్ ఉండాలి అంటున్నారు. ఇవన్నీ ఇప్పటిదాకా చెప్పినవన్నీ తెలుసుకొని కేవలం చిత్తశుద్ధి కొరకు శాస్త్రం విధించిన విధంగా అనుష్ఠానంగా పూజలైనా వ్రతాలైనా యజ్ఞాలైనా చేయాలి. ఇంతకుముందు ఒక డైమండ్ జూబ్లీకి శ్రీకృష్ణానంద మఠంలో మోరగుడి అని బ్రాంచ్ లో ఈ శ్రీకృష్ణానంద మఠం ఈ యజ్ఞం ఒకటి చేసి దాని పూర్తి వీడియో కూడా ఒకటి ఉన్నది. అది చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది అసలు ఎట్లా చేయాలి, ఎట్లా అనుష్ఠానం పాటించాలి, ఏవేవి దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా చేయాలి అన్నది. అట్లా శుద్ధి అయిన చిత్తంతో నిరంతర ఆత్మ విచారణ చేస్తే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. నిజానికి మోక్ష సాధనకు భక్తి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భగవంతునికి స్వచ్ఛమైన భక్తితో సరెండర్ అయితే ఇగో అహంకారం పోతుంది. అది ఉన్నంత వరకు మోక్షం సిద్ధించదు. అహంకారం అనేది ఒకటి, నేను ఒక ఇండివిజువల్ బీయింగ్ని అని అనుకోని అహంకారంతో అంటే నాకు ఒక పర్సనాలిటీ ఉంది అంటాడు.
నేను అట్లాగే ఉంటాను అంటాడు. పర్సనాలిటీ అని అంటున్నాడు, ఎందుకంటే ప్రవృత్తి అనే పదం తెలియదు కనుక. అక్కడ ఉన్నది ప్రవృత్తి. అక్కడ ఒక సత్వగుణము, రజోగుణము, తమో గుణము, వాటి మిక్స్ అవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ గా ఒక గుణం తయారైంది. దాన్ని పర్సనాలిటీ అని అనుకొని దాంట్లో జీవిస్తున్నాడు. అది అట్లా పెట్టుకొని నేను ఇట్లా జీవిస్తాను అని అనుకొని చేస్తూ ఉంటాడు. అయితే మనకి సాధనలో ఈ అహంకారం పోగొట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. మామూలుగా మనం సృష్టిలో ఒక భాగంగా ఉండాలి, కానీ అట్లా కాకుండా నేను ఒక ఇండివిజువల్ని, నేను ఇట్లా నేను అట్లా అని అనుకొని ఉన్నంత కాలం నీకు ఆత్మ సాక్షాత్కారం అనేది లభించదు. ఎందుకంటే నువ్వు అసలు వేరైనప్పుడు నువ్వు ఆ పరమాత్మలో ఎట్లా లీనమవుతావు? అసలు లాజికల్ గానే పాసిబుల్ కాదు. నువ్వు వేరు, నేను ఒక విడిగా, నేను ఒక వేరే మనిషిని అని అనుకున్నప్పుడు పరమాత్మలో ఎట్లా లీనమవుతావు? సాక్షాత్కారం అంటే ఫైనల్ గా జీవుడు బ్రహ్మంలో లీనం కావటమే కదా. పరమాత్మలో లీనం కావటం అనేది చివరి స్టేజ్. అది కాకుండా ఏదో చేస్తున్నామని అనుకుంటే అది ఎంతకాలం ఎంత సాధన చేసినా గానీ అది చాలా కష్టం. ఈ ఇండివిడ్యువాలిటీ అనేది విడిచిపెట్టడం అనేది చాలా కష్టం. అదంత సులభమైనదేం కాదు. కొంత పైన మనకి తెలుస్తూ ఉంటాయి, అంతవరకు చేయొచ్చు. కానీ ఇంకా సూక్ష్మంగా మనలో ఎన్నో మిగిలిపోయి ఉంటాయి. ఆ ఇండివిడ్యువాలిటీ అన్న అంశాలు, నేను వేరు అన్న అంశం అదొకటి. అంటే ఈ దేహాన్ని చూసి నేను అనుకోవటము, ఈ జీవుడిని పట్టుకొని నేను అనుకోవటం, ఈ ప్రవృత్తిని పట్టుకొని నేను అనుకోవటం, దాంట్లో చాలా సూక్ష్మమైన అంశాలు మిగిలిపోయి ఉంటాయి. అది ఒక సద్గురు అయితేనే దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసి దాన్ని ఇది ఇక్కడ నీలో ఉన్న అంశం అని చూపించగలరు. అది పూర్తిగా తీసేసిన దాకా కూడా మోక్షం అనేది లభించదు. అయితే దానికి ఒక సులభమైన ఉపాయం ఏంటంటే భక్తి మార్గం. భక్తి మార్గంలో భగవంతునికి పూర్తిగా సర్వసమర్పణ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా భక్తితోటి ఉండి పూర్తిగా తనను సర్వం సమర్పించేసి భగవంతుడికి, అంతా భగవంతుడి లీల అన్నట్టుగా అట్లా ఉండి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఈ అహంకారాన్ని, ఇండివిడ్యువాలిటీని విడిచిపెట్టడం అనేది సులభంగా జరుగుతుంది. ఆ రకంగా భక్తి మార్గం అనేది ఈ ఇండివిడ్యువల్ని పోగొట్టడానికి ఒక మంచి సాధనము. అది అందరూ కూడా చేయవలసినది నిజానికి. అంటే ఆ పర్పస్ తోటి అట్లా చేయాలి. అంతేగాని ఏదో కోరికలు పెట్టుకొని కోరికలు తీరుస్తారని ఆ ముడుపులు కట్టి ఈ ముడుపులు కట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో చేస్తూ ఉండటం కాదు. ఏ కోరిక లేకుండా నిష్కామంగా కేవలం ఆ భగవంతుని మీద భక్తి శ్రద్ధలతోటి మనం చేస్తే, పూర్తిగా సరెండర్ అయిపోతే, తన భగవంతుడి స్వాధీనం అయిపోతే, అప్పుడు ఆ ఈగో అనేది, అహంకారం అనేది, ఇండివిడ్యువాలిటీ అనేది అది తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏదైనా ఆ పరమాత్మయే చూసుకుంటాడు అన్నట్లుగా కేవలం ఆయన లీలనే ఇక్కడంతా జరుగుతున్నది. దాంట్లో నేను ఒక భాగాన్ని, అంతే. ఈ మొత్తం సృష్టిలో నేను ఒక చిన్న భాగాన్ని, అంతేగాని నాకు ఒక ఇండివిడ్యువాలిటీ అంటూ లేదు అన్నట్లుగా బతుకుతారు వాళ్ళు. అప్పుడు అది పోతుంది. అప్పుడు అట్లా అట్లా ఉండి తత్వ విచారణ, ఆత్మతత్వ విచారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందితే అప్పుడు పూర్తిగా ఈ అహంకారం అనేది, ఈ ఇండివిడ్యువాలిటీ అనేది పోతుంది. అప్పుడు జీవన్ముక్తుడు అంటారు ఆ ఆత్మ సాక్షాత్కారం అయిన వాళ్ళని. ఈ దేహంతో ఉండగానే, అంటే ఈ దేహంలో ఉండగానే దేహంతోనే దేహం లేనట్లుగా ప్రవర్తిస్తారన్నమాట. దేహంలో ఉంటారు కానీ అసలు ఆ దేహంతో సంబంధం లేకుండా దేహమే లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అట్లా ప్రవర్తించి చివరికి దేహం విడిచిపెట్టాలి. అది చిట్ట చివరి మెట్టు సాధనలో. అది చేస్తే అప్పుడు ఇంకా మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. ఏదైతే శాశ్వత సుఖం పొందాలి అని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నామో ఆ శాశ్వత సుఖం అనేది అక్కడ లభిస్తుంది. ఆ జీవన్ముక్తుడుగా ఉన్నప్పుడే
మొత్తం ఇదంతా కూడా లభిస్తుంది. అది తప్పకుండా చేయాల్సింది. మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ స్టేజ్ అయిపోయి వివరంగా చెప్పుకునేటప్పుడు మనం భక్తి యోగం గురించి చెప్పుకుందాం. భగవద్గీతలో కూడా ఒక అధ్యాయం 12వ అధ్యాయం కేవలం భక్తి యోగం మీదనే ఉన్నది. దాని గురించి ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఇరవై 22వ ప్రశ్న. There are many concepts like astrology, vastu, numerology, palmistry, etc. We often hear that because of this rasi or because of this vastu dosha, you are having this problem, and suggest some remedies. Is it necessary to follow the above concepts to have a better life? Will it be a problem if one does not follow, especially astrology, vastu? అస్ట్రాలజీ యొక్క నిజమైన పర్పస్, లక్ష్యం వేరు. ఇప్పుడు ఇక్కడ జీవిస్తున్న జీవులు ఉపయోగిస్తున్న ప్రయోజనం వేరు. ఈ లౌకికమైన వాటితోటి అధ్యాత్మ విద్యకు సంబంధం లేదు. లౌకికంగా ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం అనుకున్నా అది ఆధ్యాత్మిక పురోగతికి బంధమే. కాబట్టి దాని గురించిన ప్రసక్తి మనకు అవసరం లేదు. అక్కడ అంటే దాని నిజమైన లక్ష్యం తెలుసుకోవాలంటే దానికి చాలా పెద్ద గ్రంథం ఉంది. అదంతా ఇప్పుడు మనం అదంతా చెప్పుకోలేము. ఆ తర్వాత వాస్తు గురించి అడిగారు. వాస్తు అనేది కేవలం ఒక గ్రామం, ఒక పట్టణంలో అందరి ఇళ్లకు గాలి, వెలుతురు సరిగా రావడం కొరకు, అన్ని ఋతువులలో బయట వాతావరణం నుండి రక్షించడానికి, అంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి రచించిన శాస్త్రం. ఇట్ ఈస్ బేసికలీ ఏ గుడ్ టౌన్ ప్లానింగ్. ఇది ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడేది కాదు. సో ఆ రకంగా ఒక శాస్త్రీయ విధానంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండటానికి ఒక శాస్త్రం అక్కడ రచింపబడింది. దాని ప్రకారం అట్లా అందరూ, అంటే ఇప్పుడు ఏదో ఒకళ్ళు వాస్తు ప్రకారం చేసేసినంత మాత్రాన జరగదు. ఒక నగరం కానీ ఒక గ్రామం కానీ మొత్తం అందరూ చేస్తే అప్పుడు అందరికీ ఆరోగ్యవంతంగా జీవించడానికి తగినట్లుగా వాతావరణం క్రియేట్ అవుతుంది. అది అధ్యాత్మ విద్యలో మనకు అవసరం లేదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత దేవాలయాలకి ఆగమ శాస్త్రం అని ఉంటుంది. ఈ ఆగమ శాస్త్రం గురించి వీడికి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే అధ్యాత్మ విద్యలో దాంతో మనకేమీ సంబంధం లేదు కాబట్టి అది అవసరం లేదు. ఆ తర్వాత ఈ న్యూమరాలజీ అండ్ ప్రామిస్ట్రీ, హస్త సాముద్రికం, ఇంకా న్యూమరాలజీ, ఇవన్నీ జీవుడు సృష్టించుకున్న జగత్ అంటే ఏమనుకున్నాం మనం ఏది ఊహించుకొని ఉన్నదని అనుకుంటామో అదే జగత్. అది జీవుడు సృష్టించుకున్నదే కాబట్టి అక్కడ ఏదో శాస్త్రాల్లో ఉన్నదేమీ లేదు. కాబట్టి దాని గురించి అసలు ప్రసక్తి అవసరం లేదు మనకు. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వస్తే సాధన గురించి చెప్పుకుంటున్నాము. పోయిన వారం సాధన ఎట్లా చేయాలనేది కొన్ని అంశాలు చెప్పుకున్నాము. ఇంకా కొన్ని అంశాలు ఈరోజు చెప్పుకుందాం. ఒకటి, మనం ఇక్కడ ఫ్యాక్టరీలో ఏదైతే లీన్ ఫిలాసఫీ అని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నామో చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి, అది ఈ ప్రవృత్తిని రాకుండా పనిచేయటానికి ఒక మంచి ఫిలాసఫీ. దాంట్లో ఇప్పుడు లీన్ లో ఎట్లా ఉంటుంది, ఒక వర్క్ స్టేషన్ నుండి ఒక పర్సన్ అక్కడ ఉండి వర్క్ చేస్తూ ఉంటే తనకి కావాల్సిన టూల్స్ అని ఎట్లా అమర్చుకోవాలో, ఎక్కడ ఉండాలో, తనకి కావాల్సిన వర్క్ స్పేస్ ఎట్లా ఉండాలో, ఆ తర్వాత ఇన్కమింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి ఎట్లా రావాలి, ఎక్కడ ఉంచాలి, తను ఆ చేయవలసిన పని దాని మీద చేసిన తర్వాత ఆ అవుట్ గోయింగ్ మెటీరియల్ ని ఎక్కడ ఉంచాలి, ఎట్లా ఉంచాలి, ఇట్లా అన్ని కూడా డిఫైన్ చేసి ప్రవృత్తికి తావు లేకుండా
ముఖ్యంగా రజోగుణానికి తావు లేకుండా మామూలుగా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు రజోగుణం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానికి తావు లేకుండా ఈ ఫిలాసఫీలో మంచి ఏర్పాటు ఉన్నది. మీరు జాగ్రత్తగా దాన్ని గమనిస్తే దాంట్లో ప్రవృత్తిని ఎట్లా అధిగమించాలి అన్నది, త్రిగుణాత్మక ప్రవృత్తిని ఎట్లా అధిగమించాలి అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇంకొక సాధనాంశము స్వచ్ఛంగా ఉండటం అనేది మామూలుగా చాలా అవసరం ఒక సాధకుడికి. అంటే తన మనసులో లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడుతూ ఉండటం, మామూలుగా హిందీలో మతలబి అని అంటుంటారు. ఏదో ఒకటి తన కావాల్సింది ఏదో ఉంటుంది, దాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా అది వచ్చేటట్టుగా ఎట్లా డ్రైవ్ చేయాలి, ఎట్లా మాట్లాడితే అవతల వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది చూసుకుంటూ అట్లా మాట్లాడుతూ ఉండటం అనేది, ఇది మామూలుగా లౌకికంగా వ్యవహారాలలో చేసే పనులు ఇవి. ఇది ఒక సాధకుడికి అది సరి అయినది కాదు. సాధకుడికి ఎట్లా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి, లోపల ఏదుందో బయటకు అదే వ్యక్తమవుతూ ఉండాలి. అట్లా స్వచ్ఛంగా ఉండాలి. అవతల వాడిని ఏదో వాడిని కొంత వాడి నుంచి కొంత ఏదో ఆశించి ఏదో పొందాలని దాని గురించి ఏదో చేయటం అనేది ఒక తప్పుడు పద్ధతులలో అవతల వాళ్ళ దగ్గర నుంచి కొంత పొందాలని, లేకపోతే అవతల వాళ్ళని మోసం చేయాలనో, ఇంకేదో మాటలు చెప్పి అట్లా చేయాలనో, అటువంటివి సాధకుడికి కూడదు. స్వచ్ఛంగా ఉండటం అనేది సాధనకి చాలా అవసరం. ఆ తర్వాత అంశం సింపుల్ గా ఉండటం అనేది. ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటే ఎంతో మంది చాలా డాబుసరిగా ఉండటం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, లేకపోతే వాళ్ళ జీవన విధానం కానీ, కార్లు కానీ, ఇంకొకటి కానీ, ఇళ్ళు కానీ, అవన్నీ సింపుల్ గా ఉండటం వేరు. ఒక ప్రదర్శన లాగా, ఒక నేను గొప్పవాడిని అని ప్రదర్శించుకోవటానికి చేసేది వేరుగా ఉంటుంది. అట్లా ఉండటం వేరు. మన ఇప్పుడు మేధాలో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని వాల్యూ సిస్టమ్ లో ఒక వాల్యూ అనేది ఉన్నది. దాని గురించి మీరు అందరు చాలా సార్లు వినే ఉంటారు, అందరికీ అర్థమయ్యే ఉంటుంది. దాంట్లో అట్లా సింపుల్ గా బ్రతకటం అనేది సాధకుడికి చాలా ముఖ్యమైన విషయం. తర్వాత కోరికలు అనేవి ఉండకూడదు. తర్వాత అంశం కోరికలు ఉండకూడదు. ఇప్పుడు పోయిన వారం మనం అసలు కోరికలు ఎట్లా వస్తాయి, దేని మీదనైనా ప్రీతి ఎట్లా కలుగుతుంది అని చాలా వివరంగా చెప్పుకున్నాము. కొన్ని తిండి పదార్థాల గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, ఇంకా వేరే వేరే విషయాల గురించి మనము అక్కడ వస్తువులలో ప్రీతి లేదు. ప్రీతి అనేది మన లక్షణం. మన లక్షణాన్ని అక్కడ ఆపాదించి అది బాగుంది ఇది బాగుంది అని అనుకుంటున్నాం, కానీ ఆ వస్తువులో బాగుంది అనే లక్షణం అక్కడ లేదు. ఉంటే అందరికీ ఉండాలి, లేకపోతే నిరంతరంగా ఉండాలి. మనం చూస్తున్న ఏ వస్తువులు కూడా అందరికీ ప్రీతి కలిగించటం లేదు, ఏది కూడా నిరంతరంగా ప్రీతి కలిగించటం లేదు. కాబట్టి మనం ఆ ప్రీతి లక్షణం అనేది మన దగ్గరే ఉంది కానీ బయట లేదు అని చాలా స్పష్టంగా చెప్పుకున్నాము. అది అయితే అసలు ఈ కోరికలు ఎట్లా వస్తున్నాయి అన్నది కూడా ముందు కొంత చూచాయిగా చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి కొంచెం స్పష్టంగా చెప్పుకొని ముందుకు వెళ్దాము. ప్రవృత్తి గురించి చాలా స్పష్టంగా చెప్పుకున్నాము. 3 గుణాలు ఉంటాయని, సత్వగుణం, రజోగుణం, తమో గుణం అని. ఆ తర్వాత విషయ వాసనలు, మనం ఏదైనా ఒకటి కోరిక ఫలించినప్పుడు ఒక విషయ వాసన వస్తుందని, ఆ వాసన మిగిలిపోతుందని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ విషయ వాసనల నుండి ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. అదే కావాలి అది కావాలి అన్నట్టుగా ఆ ప్రేరేపణలతోటి కోరికలు పుడుతూ ఉంటాయి. ఆ కోరికలని దాన్ని తీర్చుకోవటానికి, కోరిక తీర్చుకోవటానికి కర్మలు చేస్తూ ఉంటాడు. కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఆ పనులు చేసి ఒకవేళ అది సఫలీకృతం అయితే, అంటే కోరిక తీరితే, అప్పుడు ఏమవుతుంది, ఒక సంతోషం లాంటిది వస్తుంది. మొమెంటరీగా, తాత్కాలికంగా, టెంపరీగా.
ఒక సంతోషం వస్తుంది. అది ఎంతో కాలం ఉండదు. అవి మనం చూస్తూనే ఉన్నాం. అనేక విషయాలలో అనేక కోరికలు ఫలించి మనకు సంతోషాలు వచ్చినాయి. కానీ అవన్నీ ఇప్పుడు లేవు. ఎప్పటికప్పుడు వస్తున్నాయి. కొంతసేపటికో, కొన్ని గంటలకో, కొన్ని రోజులకో, కొన్ని నెలలకో అవి పోతూనే ఉన్నాయి. కానీ ఏది కూడా శాశ్వతంగా ఉండటం లేదు. అయితే దానివల్ల ఆ సంతోషం అనే అనుభూతి ఏదైతే వచ్చిందో ఆ అనుభూతి వల్ల అక్కడ ఒక విషయవాసన అనేది ఏర్పడుతుంది. అది క్రియేట్ అవుతుంది. ఆ విషయవాసన ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలని అది ప్రేరేపిస్తూ ఉంటుంది. మళ్ళీ దాంతో మళ్ళీ కోరిక రావటం, ఆ కోరికతోటి మళ్ళీ ప్రయత్నం చేయటం, మళ్ళీ సఫలమైతే మళ్ళీ అది సంతోషం అని అనుకోవటం, అట్లా వాసనలు దృఢమైపోతూ ఉంటాయి. ఆ దృఢమైపోయినవి కరడుగట్టి ప్రవృత్తిలాగా అవుతాయి. ఆ ప్రవృత్తియే జీవుడు అన్నది మనం చాలా మొట్టమొదటి రోజునే మనం డిఫైన్ చేసుకున్నాము. జీవుడు అంటే ఏంటి అంటే కేవలమైన త్రిగుణాత్మక ప్రవృత్తినే జీవుడు, నేను అని అనుకొని బ్రతుకుతున్నాడు. ఆ ప్రవృత్తియే ప్రస్తుతం జీవుడి యొక్క స్వరూపం. అయితే ఇప్పుడు ఆ ప్రవృత్తిని నివృత్తి చేసుకోవటమే సాధన కర్మ. సాధన చేయవలసింది, మనం చేయవలసిన సాధన. అది పోగొట్టుకోవాలి. ఆ ప్రవృత్తిని పోగొట్టుకోవాలి అంటే నివృత్తి చేసుకోవాలి. అంటే మనం ఏం చెప్పుకున్నాము, భోగించటం అనేది మానేస్తే అప్పుడు అంటే దాంతో ఏదో చాలా సంతోషం వచ్చేసింది అన్న అనుభూతి రాకపోతే అప్పుడు మళ్ళీ వాసన అనేది దృఢం కాదు. ఆ వాసన ఎక్కువ అవుతూ ఉండటం అనేది జరగదు. అప్పుడు క్రమక్రమంగా అది క్షీణించిపోతుంది, అది తగ్గిపోతుంది. ఆ రకంగా ప్రవృత్తిని మనం తీసేయవచ్చు. ప్రవృత్తిని తీసేస్తే అప్పుడు మనం ఉన్నది నిజానికి సచ్చిదానంద స్మృతి యొక్క కిరణమే. ఇక్కడ చూపించుకున్నాము. సచ్చిదానంద స్మృతి లక్షణం అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఇక్కడ జ్ఞానం అని, ఇక్కడ ప్రవృత్తి అని, ఈ రెండు కలిసి వస్తున్నాయి. ఎప్పుడైతే ప్రవృత్తిని మనం మన క్యాపబిలిటీ తోటి, ఎఫెక్టివ్నెస్ తోటి, తెలివి సవరణలో తీసేస్తే అప్పుడు ప్రవృత్తి పూర్తిగా పోయి మనం సృష్టి రచించిన డిజైన్ స్టేట్ కు చేరతాడు అని మనం చెప్తున్నాము. ఆ రకంగా ఆ ప్రవృత్తిని నివృత్తి చేసుకోవటం అనేదే మనం చేయవలసిన సాధన. అంటే ఈ రకంగా ఆ సైకిల్ ని, ఒక నిరంతరంగా తిరుగుతున్న ఆ సైకిల్ ని బ్రేక్ చేసి దాంట్లోంచి ఆ వాసనలు అనేది తగ్గించటం. వినపడుతుందా చివరిదాకా? అది ఆ సైకిల్ ని బ్రేక్ చేసి విషయ వాసనల్ని పోగొట్టుకోవటం, తద్వారా ప్రవృత్తిని పోగొట్టుకోవటం అనేది మనం చేయవలసిన సాధన. ఇది అందుకని ఈ కోరికలు ఉండకూడదు. ఒక కోరిక ఉంటే దాంతో మళ్ళీ దానికోసం ఒక పని చేయటం, అది తీర్చుకోవటానికి మళ్ళీ దాంతో ఒక అనుభూతి రావటం, దాంతో మళ్ళీ విషయ వాసన రావటం, ఆ వాసనలు అట్లా దృఢమైపోయి ప్రవృత్తిగా, కరుడుగట్టిన ప్రవృత్తి అంటారు, ప్రవృత్తిలాగా మారటం, మళ్ళీ దాని నుంచి ప్రేరేపణలు వస్తూ ఉండటం, మళ్ళీ కోరికలు, ఆ సైకిల్ అట్లా తిరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడో ఒక చోట దాన్ని ఆపేయాలి, బ్రేక్ చేయాలి. అట్లా దాన్ని భోగించటం మానేయాలి. అప్పుడు కోరికలు లేకుండా ఉండటం అనేది ప్రాక్టీస్ చేయాలి. అది చేస్తే అప్పుడు మనకి కావలసిన ఆత్మతత్వ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. తర్వాత అందుకని కోరికలని తీసివేయాలి. తర్వాత ఇప్పుడు శాస్త్రపరంగా సాధకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక విధానం చెప్పారు సాధన ఎట్లా చేయాలనేది. అదేంటంటే ఇప్పటిదాకా చాలా అంశాలు మనం చెప్పుకున్నాము. అది కాకుండా మళ్ళీ విడిగా అసలు సాధన మొదలు పెట్టక ముందే ఏం చేయాలి అన్నది ఒకటి చెప్పారు. దాని సాధన చతుష్టయము అని అంటారు. అంటే 4 రకాల సాధన అని. చతుష్టయం అంటే 4 అన్నది. ఆ 4 అంశాలు ఈ సాధన చతుష్టయంలో ఏంటి అంటే, ఒకటి నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది ఇహ ఆముత్ర ఫల భోగ విరాగము, మూడవది సమాధి షట్క సంపత్తి, నాలుగవది ముముక్షుత్వం. ఇప్పుడు మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము
అనేదాన్ని మనం విచారణ చేసుకుందాము. నిత్య అనిత్య వస్తు వివేకము. నిత్యమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది, శాశ్వతంగా ఉండేది. అనిత్యమైనది అంటే తాత్కాలికంగా ఉండేది, టెంపరీగా అట్లా వచ్చిపోతూ ఉండేదాన్ని అనిత్యం అని అంటారు. శాశ్వతంగా ఉండేది నిత్యం. ఇప్పుడు మనం చూసుకున్న ఈ చార్ట్లో సత్ ఉనికి అనేది నిత్యమైనది, అదే పరమాత్మ అని చెప్పుకున్నాం మనం. అది ఎల్లప్పుడూ ఉంటుంది. సృష్టికి పూర్వం అంటే అసలు ఈ సృష్టి జరిగింది అనుకున్నప్పుడు దానికంటే ముందు కూడా ఆ సత్ లక్షణం ఉన్నది, సృష్టిలోనూ సత్ లక్షణం ఉన్నది, సృష్టి లయమైపోయింది అనుకున్న తర్వాత కూడా సత్ లక్షణం ఉన్నది. ఇప్పుడు కొన్ని ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత ఒక కల్పం అయిపోతుంది. కల్పాంతంలో మళ్ళీ సృష్టి లయం అయిపోతుంది. లయం అయిపోయి మళ్ళీ అంతకాలానికి మళ్ళీ సృష్టి జరుగుతుంది. అయితే ఆ సృష్టి జరగక ముందు ఉనికి లక్షణం ఉన్నది, సృష్టిలోనూ ఉన్నది. సృష్టి లయమైన తర్వాత కూడా ఆ ఉనికి లక్షణం అనేది ఉన్నది. సత్ ఉనికి అని మనం తెలుగులో చెప్పుకుంటున్నాము, సంస్కృతంలో సత్ అని అంటారు, సత్ లక్షణం అని అంటారు. అట్లాగే చిదానందములు కూడా సృష్టికి పూర్వం ఉన్నాయి, సృష్టిలోనూ ఉన్నాయి, సృష్టి తర్వాత ఉన్నాయి. కానీ సృష్టికి పూర్వం అవి ఇనాక్టివేటెడ్ స్టేట్ లో ఉన్నాయి, యాక్టివిటీ లేదు దానికి, కేవలం ఉండటం అనేది. సృష్టి ఉన్నప్పుడే దానికి యాక్టివిటీ అనేది జరుగుతుంది, దాన్ని చైతన్యవంతం చేసుకోవటం, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అన్ని జరగటం అనేది అది సృష్టిలోనే జరుగుతుంది. సృష్టి లయమైన తర్వాత మళ్ళీ ఈ యాక్టివిటీ అనేది ఉండదు, అది అట్లా ఇనాక్టివ్ గా ఉంటాయి అవి. అది కేవలం ఆ సత్ లక్షణం ఉనికి ఉండుట అన్నది మాత్రమే నిత్యమైనది. మిగతావన్నీ కూడా అనిత్యమైనది. అది ఎట్లాగా అనేది మనం చూసుకుందాము. జగద్ విలక్షణం ఆత్మ అని అన్నారు. అంటే జగత్తు కంటే వేరే లక్షణం. జగత్తులో మనం ఏదైతే చూసుకుంటున్నామో, జగత్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, మనం ఊహించుకున్నది, కల్పించుకున్నది జగత్. ఒక్కొక్కళ్ళు వాళ్ళ జగత్తులో నివసిస్తూ ఉంటారు. ఎవరి జగత్తు వాళ్ళది, ఒకళ్ళ జగత్తు ఇంకొకళ్ళకు ఉండదు. వాళ్ళ ఊహలు, వాళ్ళ కల్పించుకున్నవి అవి వేరుగా ఉంటాయి, వేరే వాళ్ళవి వేరుగా ఉంటాయి. అయితే ఆ జగత్తుతోటి ఆత్మకి సంబంధం లేదు, వీటికి విలక్షణంగా ఉంటుంది అన్నది. ఇప్పుడు ఈ జగత్తు ఎట్లా అనిత్యం అనేది మనం చూసుకుందాం. మొట్టమొదటగా మనకు ఈ దేహంతో మొదలు పెడదాం. ఈ దేహం అనేది శాశ్వతమైనదా, తాత్కాలికమైనదా? అందరికీ తెలుసు. మనం బ్రతికుండగానే ఎంతో మంది చనిపోతూ ఉండటం, ఆ దేహాలు తీసుకెళ్లి తగలబెట్టడం మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి శాశ్వతత్వం అనేది ఈ దేహాలకు లేదు, ఇది కేవలం తాత్కాలికమైనది. ఆ తర్వాత మీరు ఏ వస్తువైనా తీసుకోండి భౌతికంగా, ఈ టేబుల్ శాశ్వతమైనదా, తాత్కాలికమైనదా, నిత్యమైనదా, అనిత్యమైనదా? ఇది ఇట్లా ఈ టేబుల్ షేప్ లో కొంతకాలం ఉంది, కొన్నాళ్ల తర్వాత అది పాడైపోతుంది. ఆ గ్లాస్ విరిగిపోవచ్చు, ఆ ఫ్రేమ్ విరిగిపోవచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ టేబుల్ అనేది పోతుంది అక్కడ. కాబట్టి అది తాత్కాలికమే గాని శాశ్వతం అనేది కాదు. ఆ కుర్చీ శాశ్వతమా, తాత్కాలికమా, నిత్యమా, అనిత్యమా? అది కేవలం తాత్కాలికం. కొంతకాలం దాని లైఫ్ కొంతకాలం ఉంటుంది, కొన్నిసార్లు కూర్చొని లేస్తూ ఉంటే అది విరిగిపోతుంది, తీసి పడేస్తాము, మళ్ళీ కొత్త తెచ్చి పెట్టుకుంటాం. కాబట్టి అది అనిత్యం, నిత్యం కాదు అది. అట్లాగే ఇప్పుడు ఏ వస్తువునైనా తీసుకోండి, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకోండి. ఒక ఫ్రిడ్జ్ ఉంది, అది నిత్యమా, అనిత్యమా? దానికి కొంత లైఫ్ ఉంది, ఆ లైఫ్ తర్వాత అది పాడైపోతుంది, తీసేస్తాం, మళ్ళీ కొత్తది కొనుక్కుంటాం. ఆ తర్వాత ఏదైనా కానీ, ఏ వస్తువు అయినా కానీ, అన్ని వస్తువులు మీరు చూసుకోండి, ఏ వస్తువు అయినా కానీ అంతే. ఒక కార్ అయినా కానీ, కార్ ఎన్నాళ్ళు ఉంటుంది, దాని లైఫ్ కొంతకాలం ఉంటుంది. అసలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అని వాళ్ళు చేసేదే 15 సంవత్సరాల కోసం. 15 సంవత్సరాల తర్వాత అది వ్యాలిడ్ కూడా కాదు.
దాని ఈ లోపలే చాలా కార్లు పాడైపోతూ ఉంటాయి, అది పనికి రాకుండా అయిపోతూ ఉంటాయి. అది నిత్యమైనది కాదు, అనిత్యమైనది. అట్లాగే ఇంకా ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి. ఇల్లు శాశ్వతంగా ఉంటుందా, తాత్కాలికంగా ఉంటుందా? మనం చూస్తూ ఉండగానే ఎన్నో ఇండ్లు కడుతున్నారు, మళ్ళీ అవి కూలగొట్టేసి మళ్ళీ వేరే కడుతూనే ఉన్నారు. దాన్ని మనం ఏం చేయకుండా అట్లా వదిలేసినా కానీ కొంతకాలానికి, కొన్ని దశాబ్దాలకు, మహా అయితే శతాబ్దాలకు అవి అయితే శిథిలం అయిపోతున్నాయి. అవి ఆ తర్వాత అవి ఆ పర్పస్ కి పనికి రాకుండా అప్పుడు ఆ ఇల్లు అనే పేరు దానికి తగినది కాదు. నివాసయోగ్యం అయితేనే అది ఇల్లు, లేకపోతే కాదు. కాబట్టి అది నిత్యం కాదు, అనిత్యం. ఇంకా మనం కొన్ని దేవాలయాలు అవి చూస్తూ ఉంటాము, ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ కనపడతాయి మనకు. ఎన్నో సెంచురీస్ తరబడి, శతాబ్దాలుగా ఉన్న దేవాలయాలు. కానీ అవి కూడా కొంతకాలానికి అవి కూడా శిథిలమైపోతూ ఉన్నాయి. అవి నిత్యం కావు, అవి కూడా అనిత్యమే. ఇంకా ప్రపంచంలోనే కొన్ని పెద్ద పెద్దవి మనం ఏదైతే గొప్ప వింతలు అని చెప్పుకున్నాము, మన దేశంలో తాజ్ మహల్ అనేది ఒకటి ఉంది. ఏదైనా కానీ అది పోను పోను క్షీణించిపోతుందా లేదా, అది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ప్యారిస్ లో ఐఫెల్ టవర్ అని ఒకటి ఉంది. అది కొంతకాలానికి అది శిథిలం అయిపోతుందా పోదా, అది డిగ్రేడ్ అవుతూనే ఉంది, కంటిన్యూస్ గా అవుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ కూడా అట్లా ఉండటం అనేది జరగదు. అమెరికాలో ఒకటి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అని ఉంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్దవి. అవన్నీ ఎంతో ప్రొటెక్ట్ చేస్తూ, దాన్ని రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ అంతా చేస్తూ ఉంటారు. అయినా కానీ కొంతకాలానికి అవి శిథిలం కాక తప్పదు. అవి మనకి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది మనం చూస్తుంటేనే. ఆ తర్వాత అన్నిటికంటే పెద్దది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం శాశ్వతమైనదా, తాత్కాలికమైనదా, నిత్యమా, అనిత్యమా? ఇప్పుడే చెప్పుకున్నాం, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, ఏదో 432 కోట్లు ఏదో ఉంది, అన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఒక కల్పం ముగుస్తుంది. దాని తర్వాత ప్రళయం జరుగుతుంది. ఇవన్నీ వాషౌట్ అయిపోతాయి. ఈ జీవులంతా ఎవరు ఎక్కడ లేని స్థితికి వెళ్ళిపోతారు. కాకపోతే మళ్ళీ ఆ జీవుడు అనేది అభౌతికంగా ఎక్కడో ఆ లక్షణం అనేది అట్లా ఉంటుంది. మళ్ళీ ఇంకొక కల్పం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సృష్టి విడవబడుతుందో అప్పుడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ జీవించటం మొదలు పెడతాడు. అయితే శాశ్వతమైనది కాదు ఈ మొత్తం ప్రపంచమే, ఈ విశ్వం, యూనివర్స్, ఇది మొత్తం కూడా శాశ్వతమైనది కాదు. అసలు ఒక అన్నిటికంటే సింపుల్ సూత్రం ఏంటంటే, ఏదైతే ఒకటి మొదలు పెట్టడం అనేది జరిగిందో అది నాశనం అవటం అనేది తథ్యం. శాశ్వతంగా ఉండాలంటే అది మొదలు పెట్టింది అయి ఉండకూడదు. ఏదైతే మనం ఒకదాన్ని మొదలు పెట్టామో అది అంతం కాక తప్పదు. మీరు దేనైనా చూసుకోండి, మనం ఒకటి మొదలు పెట్టామంటే దానికి అంతం అనేది ఉంటుంది తప్పకుండా. అట్లాగే సృష్టి జరిగింది అంటే అది సృష్టి విత్డ్రా అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో సైంటిస్టులు కూడా చాలా వరకు కనిపెట్టారు ఆ విషయంలో. భౌతికమైన విషయాల్లో సైంటిస్టులు బాగా పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ యూనివర్స్ మొత్తం ఎక్స్పాండ్ అవుతోంది, కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అవుతోంది అని వాళ్ళు కనిపెట్టి ఏదో కొన్ని అంకెలు అవి చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అది రిట్రాక్ట్ అవుతుంది, వెనక్కి వచ్చేస్తుంది అన్నది. ఆ ఎక్స్పాండ్ అయింది మొత్తం మళ్ళీ తగ్గిపోయి చిన్నదైపోతుంది అన్నది, అది కూడా వాళ్ళు కనిపెట్టారు. ఇదంతా కొన్ని థియరీస్ బేస్డ్ గా ఊహ ఆధారమే. అయితే వాళ్ళు ఏదో కొన్ని ఎవిడెన్సెస్ చూసుకొని దాన్ని బట్టి అట్లా చెప్తారు. ఆ రకంగా ఈ రోజుల్లో అంతా సైన్స్ ని నమ్ముతారు కాబట్టి మరి సైన్స్ ప్రకారం చూసినా గానీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈ మొత్తం విశ్వం అంతా అంటే ఎన్నో మిల్కీ వేస్, పాలపుంతలు, ఒక్కొక్క దాంట్లో ఎన్నో గెలాక్సీలు, ఆ ఒక్కొక్క గెలాక్సీలో మళ్ళీ ఎన్నో
ఈ భూమి లాంటివి ఎన్నో ఉంటాయి గ్రహాలు, అవన్నీ ఉన్నాయి. ఇదంతా కలిసిన ఈ విశ్వం కూడా, ఈ మొత్తం ప్రపంచం కూడా అది శాశ్వతమైనది కాదు, అది అనిత్యమైనది. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది అధ్యాత్మ విద్యలో మొట్టమొదటి స్టెప్. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, తాత్కాలికమైనది అన్నది. ఇక్కడ కేవలం ఈ సత్ అంటే ఉనికి మాత్రమే శాశ్వతమైనది. అది సృష్టికి పూర్వం ఉన్నది, సృష్టిలోనూ ఉన్నది, సృష్టి తర్వాత కూడా ఉంటుంది. అదొక్కటే శాశ్వతమైనది, ఆ శాశ్వతమైన తత్వం అది. కాబట్టి ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకొని దృఢంగా దాన్ని మనసులో ముద్రించుకొని ఆ దృష్టితోటి వ్యవహారం చేయాలి. ఇవన్నీ తాత్కాలికమైనవి, టెంపరీవి, ఇవి శాశ్వతంగా ఉండేవి కాదు, అనిత్యమైనవి. కేవలం ఆ ఉనికి మాత్రమే, సత్ లక్షణం మాత్రమే శాశ్వతమైనది, నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది, ఏ మార్పులు లేనిది. లేకపోవడం అనేది దానికి లేనే లేదు. ఎందుకంటే ఆ లక్షణమే ఉండటం అనేది, దానికి లేకపోవటం అనేది ఎట్లా ఉంటుంది? అసలు ఉండనే ఉండదు. అదొక్కటే శాశ్వతమైనది. అది మన దృష్టిలో ఎల్లప్పుడూ ఉండాలి. అంటే దీన్ని నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు. వస్తు అంటే వాస్తవమైనది. అట్లా దాని యొక్క వివేకం, డిసర్న్మెంట్, అది దాంతో మనం అర్థం చేసుకోవాలి. ఏది శాశ్వతం, ఏది నిత్యం, ఏది అనిత్యం అన్నది. ఆ దృష్టితోటి సాధకుడు ప్రవర్తించాలి. ఇది మొట్టమొదటి అంశము ఈ సాధన చతుష్టయంలో. మొట్టమొదటి నిత్యానిత్య వస్తు వివేకము అన్నది. ఆ తర్వాత రెండవది, ఇంకా దీంట్లోనే ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడు అన్ని ఫిజికల్వి, భౌతికమైనవి మాత్రమే చెప్పుకున్నాము. అభౌతికమైనవి కూడా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా అసలు మన జీవితాలన్నీ అభౌతికంగానే గడుస్తున్నాయి. భౌతికాలు చూడడానికి బయట ఉంటాయి, కానీ మన లోపల మనం ఆలోచించేవి, మనం ఉన్నవి అని అనుకున్నది, నేను ఏది అని అనుకునేది, అవన్నీ కూడా అభౌతికమే. ఏ ప్రవృత్తి స్వరూపుడు ఈ జీవుడు, అది అభౌతికం, అది భౌతికం కాదు. అట్లాగే తన ఆలోచనలలో, తన జగత్తులో జీవిస్తూ ఉంటాడు. జగత్ అంటే మనం తను ఊహించుకున్నదే, తను కల్పించుకున్నదే అని చెప్పాము. అదంతా అభౌతికం, భౌతికమైనది కాదు. ఇదంతా తన ఊహలో, తన మనసులో ఉన్నది మాత్రమే. అట్లా అభౌతికమైనవి కూడా కొన్ని మనం పరిశీలించి చూద్దాం. ఒకటి ధనం. మనం మొట్టమొదటి రోజున అభౌతికమైన కొన్ని అంశాలు చెప్పుకొని వాటిని గురించి విచారణ చేసుకున్నాము, అవి ఎట్లా ఉంటాయి అన్నది. అది ఆ తర్వాత మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి జీవభావం గురించి వచ్చినప్పుడు మళ్ళీ కొంత విచారణ చేసుకున్నాము. అవన్నీ కూడా అభౌతికమైన విషయాలు. వాటిని కొన్ని మనం ఇక్కడ కూడా విచారణ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ధనం అనేది అది శాశ్వతమా, తాత్కాలికమా, నిత్యమా, అనిత్యమా? అది శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే కొన్నాళ్ళు ఒకళ్ళ దగ్గర ఉంటుంది. మనం పూర్వకాలం నుంచి వస్తున్న నానుడు ఏంటంటే లక్ష్మీదేవి చాలా చంచలం అని. అది ఒక దగ్గర ఉండదు, అది ఎప్పుడు మారిపోతూనే, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి పోతూనే ఉంటుంది అని. అది మనం సరే, అది వదిలేయండి. మనం ప్రాక్టికల్ గా మన జీవితంలో మనం అబ్జర్వ్ చేసి చూసుకున్నా గానీ అది ఎప్పటికీ ఒకళ్ళ దగ్గర అట్లా ఉండదు. చాలా ధనవంతులైన వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళు అవుతూ ఉంటారు, మళ్ళీ పేదవాళ్ళు అయిన వాళ్ళు ధనవంతులు అవుతూ ఉంటారు. అవి అట్లా కొన్ని ఒక జీవిత కాలంలో కాకపోయినా కానీ కొన్ని జీవిత కాలాల్లో ఆ ఫ్యామిలీలో, ఆ వంశంలో అట్లా జరుగుతూ ఉండటాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా అది శాశ్వతంగా నిలకడగా ఉండేది కాదు. ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా లౌకికంగా ఏదైనా పోతుంది కానీ తన చదువుకున్న చదువు పోదు అని అంటారు. తన చదువు శాశ్వతంగా తనతోనే ఉంటుంది. ఇప్పుడు ఎంతో మంది పండితులు ఉన్నారు, వాళ్ళకి ఆ పాండిత్యం అంతా ఉంటుంది. అయితే వాళ్ళకి వయసు ముదిరిన కొద్దీ, ముసలితనం వస్తూ ఉంటే
అవన్నీ మర్చిపోతారా మర్చిపోరా? ఒక స్టేజ్ నుంచి ఫేడ్ అవుట్ అవటం మొదలవుతుంది, అయిపోయి నెమ్మదిగా పేర్లు మర్చిపోతారు, ఆ తర్వాత ఆ రూపాలు కూడా మర్చిపోతారు, మనుషులని గుర్తుపట్టడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు వీడు ఆల్రెడీ ఆ స్టేజ్ లో ఉన్నాడు, చాలా మర్చిపోయాడు, ఇంకా చాలా అసలు పేర్లు చాలా వరకు గుర్తే ఉండవు, రూపాలు కూడా వీళ్ళు ఏదో మేధాలో వాళ్లే అన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది కొంతమందివి, కొంతమంది అది కూడా తెలియదు, అది కూడా మర్చిపోతూనే ఉన్నాడు. అట్లా ఎవరికైనా కానీ ఒక వయసు పెరుగుతున్న కొద్ది ముసలితనంలో అది పోతూనే ఉంటుంది. సో ఇంత శాశ్వతమైనది అని అనుకున్న ఈ చదువు కూడా అది నిజానికి శాశ్వతం కాదు. ఇంకా ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాము, కీర్తి ప్రతిష్టలని. కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉంటాయా? ఎంతో మంది ఒక రోజున వెలిగిపోతూ ఉంటారు, ముఖ్యంగా కొంతమంది సినిమా తారాలు అట్లా వెలిగిపోతూ ఉంటారు కొంతకాలం, ఆ తర్వాత వాళ్ళు పడిపోతారు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. అదేమన్నా శాశ్వతంగా ఉంటుందా? పవర్ గురించి చెప్పుకున్నాము, రాజకీయాల్లో పవర్ కొంతకాలం ఉంటుంది, తర్వాత ఒక టర్మ్ 2 టర్మ్స్, ఆ తర్వాత వాడు పోతాడు, ఇంకొకటి ఎవడో వస్తాడు. అది ఆ పవర్ అనేది శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఇంకా ఫ్యాషన్స్ అని చెప్పుకున్నాము, సోషల్ నామ్స్ అని చెప్పుకున్నాము, అవన్నీ కూడా ఏది చూసినా గానీ ఏదైనా అది తాత్కాలికంగా కొంతకాలం ఉంటుంది, తర్వాత అది పోతున్నది తప్ప ఏది శాశ్వతమైనది లేదు. అంటే ఏది నిత్యమైనది లేదు, అన్నీ అనిత్యమైనవే. ఇది ఈ వివేకం అనేది మనం విచారణ చేసుకొని మనం గ్రహించాలి. అది మొట్టమొదటి స్టెప్, మొట్టమొదటి మెట్టు అసలు సాధనలో. ఏది శాశ్వతమైనది, ఏది తాత్కాలికమైనది, అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, అది మనము ఇట్లా విచారణ చేసి చూసి మనం తెలుసుకుంటే ఈ అనిత్యమైనవి, తాత్కాలికమైనవి వాటి మీద మనకి ఎందుకంత వ్యామోహం, దాన్ని కొంత వైరాగ్యం అనేది వస్తుంది. అది మనం అట్లా విచారణ చేసుకొని మనలో మనం ఆ భావాన్ని దృఢం చేసుకుంటే, మనకున్న అనుభవాలతోటే, ఏదో బయటి వాళ్ళు ఎవరో చెప్పారని వీడు చెప్పాడని కాదు, మీకున్న అనుభవాలతోటే, మీ జీవితంలో గడిచిన సంఘటనలతోటి, మీ జీవితంలో గడిచిన మీరు ఎదుర్కొన్న అనేక ఆస్తిపాస్తులు గాని, ఇంకొకటి గాని, ఈ భౌతికమైన వాటిని గాని, అభౌతికమైన ఈ విషయాలు గాని, ఏది కూడా నిత్యం కాదు, ఏది శాశ్వతం కాదు అన్నది అర్థం చేసుకొని, ఇవన్నీ తాత్కాలికమైనవి, వీటి మీద వ్యామోహం కూడదు అని ఆ వివేకంతో తెలుసుకోవటం అనేది మొట్టమొదటి స్టెప్. దాని తర్వాత 2వ స్టెప్ ఏమొస్తుందనేది మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాము. ఇది ఇంతవరకు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మన విచారణలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ దృష్టితోటి ప్రవర్తిస్తూ ఉండాలి. ఓం తత్స్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్.